హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే పొటాటో ఫ్రైస్ అండి. ఫ్రెండ్స్, ఇవి మనం పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు కదండి. ఇవి మనం బయట నుంచి కొనుక్కొని తింటూ ఉంటామండి. ప్లేట్ వచ్చేసి 300 అలా అవుతుందండి. అలా ఎందుకండి, చక్కగా మనం ఒక హాఫ్ కిలో పొటాటోస్ తోటి ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చక్కగా సింపుల్గా చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను ముందుగా 4 పొటాటోస్ని తీసుకున్నాను. ఇవి హాఫ్ కిలో వరకు ఉంటాయండి. వీటిని పైన పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి ఉంచాను అనమాట. మనం వీటిని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పొటాటోస్ని మధ్యలో కట్ చేసేసుకుని మళ్ళీ మధ్యలో కట్ చేసిన ఇంకో పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మనం సాల్ట్గా కావాలంటే సాల్ట్గా చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు అండి. ఇలాగా మొత్తం మనం తీసుకున్న వాటన్నిటిని ఇలాగా ఒక్కొక్క బంగాళదుంపని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి. ఫ్రెండ్స్, ఇలా మనం బంగాళదుంపని 4 పీసెస్కి కట్ చేసుకున్నాం కదండి. మనం కట్ చేసుకునే పీసెస్ని ఈ విధంగా పొడిగా కట్ చేసుకోవాలి. చూడండి, మన ఫ్రైస్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా. ఫ్రెండ్స్, మనకి ఈ మాత్రం సైజు ఉండాలన్నమాట. చూడండి, ఇలాగ కట్ చేసుకున్న వీటిని మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మనం కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, నేను మొత్తం కట్ చేసేసి ఇలాగా వాటర్లోకి వేసేసానండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. అంటే మన బంగాళదుంపలు మునిగేటట్టుగానే వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బంగాళదుంపలు ఉన్నాయి కదండి, పొడిగా కట్ చేసుకున్నవి ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి వేసేసుకున్న తర్వాత మనం వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వీటిని బాయిల్ చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మనం ముందుగానే వాటర్ వేసుకుని బంగాళదుంప ముక్కలు వేసుకున్నవి స్టవ్ మీద పెట్టేశానండి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి. ఏ విధంగా బాయిల్ అవ్వాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి బంగాళదుంపలు ఒక 10 మినిట్స్ లాగా ఉడికితే సరిపోతుందండి. చూడండి, మనకి ఇలాగ ఫోర్క్ తోటి ఒక బంగాళదుంపని ఈ విధంగా మనం పొడిచినప్పుడు బంగాళదుంప దిగిపోతే మనకి బంగాళదుంప అనేది ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇలాగా కన్నాలున్న గిన్నెని తీసేసుకొని మన బంగాళదుంపలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి కొంచెం వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి వాటర్ అంతా పోయే వరకు మనం ఇలా అంటూ ఉండాలి. ఇలా అనడం వల్ల ఏంటంటే ఏమన్నా పక్కన వాటర్ ఉంటే అది కూడా పోతుందండి. మరీ ఎక్కువ ఉడికినా బంగాళదుంప ఇలా మెత్తగా అయిపోతుందండి, మనకి బాగోదు. అంటే కొంచెం లైట్గా ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా కొంచెం వాటర్ అనేది ఏమైనా ఉంటే మనకి టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా నేను 2 ప్లేట్లకి ఈ విధంగా ఆరబెట్టేసానండి. ఫ్రెండ్స్, ఇలా ఆరబెట్టిన ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, మనం ఫ్రైస్ని చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసానండి. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల్ని పక్కన పెట్టుకున్నాం కదా, బాగా చల్లారిపోయాయండి.
వీటిని ఒకటొకటి వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం వేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి, బాగుంటుంది. చూడండి ఇలా ఒకటి వేసేసుకుంటే మనకి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. లేకపోతే ఒకేసారి వేస్తామంటే ఒకదాన్ని అంటుకుపోయి బాగా రావండి. ఫ్రెండ్స్ ఏం లేదు, సింపుల్ అండి. బంగాళదుంపలు కట్ చేసేసుకోవడం, వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవడం, ఉడకపెట్టేసుకోవడం, అవి కొంచెం తడి లేకుండా ఆరబెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మనం వేసేసుకోవాలండి. సగం కొంచెం వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. ఫ్రెండ్స్ ఇలాగా మనం వేసుకున్న తర్వాత గరిటెతోటి కలపకూడదండి, మళ్ళీ ముక్కలు అయిపోతాయి. బాగా వేగిన తర్వాత మధ్య ఇలా కలుపుతూ ఉండాలి, అంతే. చూడండి మనకి ఒక 10 minutes అలా టైం పడుతుందండి వేగడానికి. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక నిమిషం మనం హైలో పెట్టేసి తర్వాత మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి పైన క్రిస్పీగా ఉండి లోపల అనేది బాగా ఉడుకుతుందండి. ముందే హైలో పెట్టేసామంటే మాడిపోవడం తప్ప లోపల అనేది ఉడకదన్నమాట. ఫ్రెండ్స్ చూడండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోయాయండి. మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. మరీ ఫ్రై చేసేసిన బాగోవండి, కరకరలాడుతూ ఉంటాయి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ పైన క్రిస్పీనెస్గా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలండి. వీటిని ఒక ప్లేట్లోని టిష్యూ పేపర్స్ తీసేసుకొని వీటన్నిటిని దాంట్లో వేసేసుకోవాలండి. చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసేసి ఈ రైస్ ఇందులోకి వేసేసుకోవాలండి. అప్పుడు దీనిలో ఉన్న ఆయిల్ ఉంటే ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం కారం అండి. ఫ్రెండ్స్ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి మన ఫ్రైస్ అన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదండి, అది లైట్గా దీని మీద అబ్జర్వ్ చేసేటట్టు వేసేసుకోవాలి. ఒకసారి మనం వీటిని ఇలాగంటే బాగా కలుస్తుందండి. ఇప్పుడు మనకి కొంచెం కారంగా ఉప్పుగా బాగుంటాయండి ఫ్రైస్. ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయానండి. నేను సగం ప్లేట్లో తీసేసి దీన్ని టమాటా సాస్తో కనుక తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.